చెత్తది వల్లారా, ఒక ప్లాన్ ఫాలో అవడం కూడా రాదు. కొట్టకాక లోపల మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగిందా ఏంటి? దాన్ని ముసుగేస్తానన్నావు, ఏమైపోయావు? ఏదో గ్యాస్ వచ్చి మూర్చిపోయారా? అది నా తప్ప. పడిపోయింది పక్కకి ఇలా కిడ్నాప్ చేసి వీచు ట్రాన్స్ఫర్కి వచ్చాను, నువ్వు లేవు. ఫోన్ చేస్తే ఎత్తావు, ఏమైపోయావు? అడిగిపోయావు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంట్రా? బ్యాక్ గేట్ దగ్గర ఉండమన్నాను కదా. బ్యాక్ గేట్ ఏంటి? ట్రాన్స్ఫర్ అని చెప్పి అన్న చెప్పాను కదా. నువ్వు నాకు ఎప్పుడు చెప్పారా? నువ్వు ఇలా అంటావనే ఆ రోజు నేను చెప్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ లో పాటలు వింటావని దాచేసి మరి చెప్పాను. ఎయిర్పోర్ట్స్ దాచేసావా? అవి ఎయిర్పోర్ట్స్ కాదురా, అన్న చెవిటి మిషన్. చెవిటి మిషనా? ఆ రోజు జరిగిన ఫైట్ లో సీను చెవికి దెబ్బ తగిలి మెల్లగా చెవుడొచ్చింది. చెవిటి మిషన్ ఎయిర్పోర్ట్స్ లో చేసి మేనేజ్ చేస్తున్నాం. అన్నా అంటే సౌండ్ ఇంజనీరా? అన్నా అన్నా చూడేంట్రా, అదేం పెద్ద విషయం కాదురా. నువ్వు వాళ్ళ అపేక్ష మాట్లాడుకున్నప్పుడు పక్కనే ఉన్నా ఏం విన్నట్టుంటాను చూడు. చెవిటోళ్ళకి యాక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అది కాదు మరి ఇప్పుడు అన్నకు చూడంటే మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేసి ఇంకో లేయర్ యాడ్ చేయాలి కదా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దిక్కులేదు కానీ మళ్ళీ స్క్రిప్ట్ లేరు. ఏంట్రా? కరెక్ట్ బా. అసలు ఏం జరిగింది పారు? చేతికి దెబ్బలేంటి? వాడు నన్ను గట్టిగా కొట్టేశాడు. నేను కదా. వాడు ఎందుకు కట్టేశాడు? నీకు తెలియదు కదూ, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. ఏమనుకుంటున్నారా? వారుని కిడ్నాప్ చేస్తారా? చంపేస్తున్నా కొడకల్లారా. అన్న 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 మీ మనిషిని తెలియజేసామన్నా, సారీ అన్న. వదిలే పాపం పిచ్చోళ్ళు. షెట్టి సెటప్ కోసం వచ్చారు, సినిమా వాళ్ళు. మీరు సినిమా వాళ్ళ సార్? అవునన్నా, నేను యాక్టర్ని, ఈడే డైరెక్టర్. అవునన్నా, ఆ సినిమా కూడా నీ లైఫ్ స్టోరీ రాసుకున్నా. ఏంటి తమ్ముడు నువ్వు అనేది? నా లైఫ్ స్టోరీ రాసుకున్నావా? మరి ఎన్నాళ్ళు నన్ను ఎందుకు కలవలేదు? ఇప్పటికిప్పుడు హీరో అంటే కొంచెం పొట్టది బయటకు వచ్చి కోట్లు టైట్ అయిపోయినాయి. ఎలా మరి? నీకేంటి సీను, ఇప్పటికీ కొన్ని యాంగిల్స్ లో స్టార్ హీరోలా ఉంటావు. డైరెక్టర్ గారు, మన ఇద్దరం పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఆ చేతికి ఆయింట్మెంట్ రాసుకో. రండి, మీకోసం కుర్చీ కూడా నీకేదో చేరేస్తారండి. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. స్టోరీ డిస్కస్ చేద్దాం. నిజంగా చూడే అన్నా. చెప్పండి సార్. అదే అన్న, సినిమాలో హీరోగా మిమ్మల్ని అనుకుంటున్నాం అన్నా, మిమ్మల్ని అనుకుంటున్నాం కదా, అన్ననే అనుకుంటున్నాం కదా. నీకు అన్నం పెడతాను. ఆడి చేతిలో గన్ను ఉంది, ఆడేమో పెద్ద సైకో గడిలో ఉన్నాడు. ఇప్పుడు ఆడి హీరో కాదన్నావు అనుకో, ఖచ్చితంగా కాల్ చేస్తాడు. ఫస్ట్ నుంచి హీరో అనుకున్నాను కదా. ఆడి కథ కాడకన్నా బాగా ఇంకెవడరా సెట్ అవుతాడు. నువ్వు ఒప్పుకోపోతే నా దుట్టే. ఏంటి సార్ డిస్కషన్? బాడీ అయినా పెంచమంటారా? యాజ్ ఇట్ ఈస్ మీలా ఉంటే చాలన్నా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్నాడు? ఏం చూపిస్తాడు? చైతు, నువ్వు వాయిస్ మార్చినంత మాత్రం నేను ఒప్పుకోను. నువ్వే హీరోవి, నన్ను కన్ఫ్యూజ్ చేయ. ఒకసారి చూడు, కన్విన్స్ అవుతుంది. ఇటు కదటు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మిస్ కాల్ అన్నప్పుడు కాల్ బ్యాక్ చేయమని? నువ్వెందుకు వచ్చావు? సి, ఈ కిడ్నాప్ లో నేను కూడా మెంబర్, అది గుర్తుపెట్టుకో. ఆ రోజు నేను కార్ తేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి చూడు. ఏంటిదంతా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మూసుకున్నాడు, నేను మేనేజ్ చేస్తాను. ఎవరు సార్ ఆవిడే? అది పిచ్చిదన్నా. అన్నా వీడు చెల్లెలన్నా. చిన్నప్పుడు ఒకసారి కోతిని కరిచిందన్న, అప్పటి నుంచి పిచ్చిది అయిపోయిందన్న. ఓ మరి కోతి? కోతే ఉంటుందన్న. పాపం.